హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీకెండ్ వైబ్స్ విత్ వర్మ. ఈరోజు మనం ఒక న్యూ ప్రోడక్ట్ గురించి అయితే తెలుసుకుందాం. అది న్యూ ప్రోడక్ట్ ఏం కాదు, ఇక్కడ వాడే టెక్నాలజీ అనేది కొత్తది. సో ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ వెళ్ళుంటే అంబానీ మామ అండ్ ఎయిర్టెల్, భారతీ ఎయిర్టెల్ అయితే ఒక న్యూ ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేసేది, అదే ఎయిర్ ఫైబర్. సో జనరల్గా అందరికీ అయితే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది, కొత్త టెక్నాలజీ వస్తే అది ఎలా ఉందో తెలుసుకుందామని. నాకు అంతకు మించి ఉంటుంది, అదే దోల అంటారు. సో ఆ దోలతో ఏం చేశాను, ఆ ప్రోడక్ట్ ఏదైతే లాంచ్ అయినంటే ఇమీడియట్గా ట్రై చేయాలని చెప్పేసి జియో ఎయిర్ ఫైబర్ని అయితే నేను ఇన్స్టాల్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో ఆల్మోస్ట్ వితిన్ 15 daysలో అయితే నేను ఇన్స్టాల్ అయితే చేసేసాను నా ఇంట్లో. సో జియో ఎయిర్ ఫైబర్కి వచ్చేటప్పటికి నాకున్న థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక సెటప్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో సిమ్ వేసుకోవడానికి ఉంటుంది. మనం ఎక్కడికి రిమోట్ ప్లేస్లోకి వెళ్ళినా ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు అనే థాట్తో అయితే కనుక నాకు అర్థమైంది. అది ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు నాకు అది మాత్రమే అర్థమైంది. బట్ ఇన్స్టాల్ చేసాక నాకు అర్థమైంది ఏంటంటే, సో సిమ్ అలా అయితే ఉండదు. సో రిమోట్ కనెక్షనే ఉంటుంది, ఎయిర్ ఫైబర్ అనేది రిమోట్ కనెక్షనే ఉంటుంది. బట్ దీనికి తగ్గ సెటప్ బాక్స్ అనేది మీ అపార్ట్మెంట్ పైన కానీ మీ ఇంటి పైన కానీ ఫిక్స్ చేయబడుతుంది. అక్కడ నుంచి వైరింగ్ అనేది నార్మల్గా ఇస్తారు. సో ఇది దీనికి నార్మల్ కేబుల్కి దీనికి పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. సిమిలర్ లైక్ టాటా స్కై ఇలాంటి సెటప్ బాక్స్ పెట్టుకున్నట్టే ఉంటుంది, అంతకుమించి కొత్తగా ఉండదు. సో మరి యూసేజ్ ఎలా ఉంది? నేను ఆల్మోస్ట్ 6 months అయితే ఈ ప్రోడక్ట్ అయితే యూస్ చేశాను. సో ఎంటైర్ 6 monthsలో నాకు ఇది పనిచేసింది మ్యాక్స్ 2 months పనిచేసి ఉంటుంది అంతే. మిగతా 4 months నేను ఊరికే డబ్బులు కట్టాను అంతే. సో ఇది ఇన్స్టాలేషన్కి వచ్చేటప్పటికి అట్లీస్ట్ 6 months 1 year ప్యాకేజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆ టైంలో ఆల్మోస్ట్ 6,000 ఎంతో పే చేసి 6 months ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చేద్దామని. వితిన్ 1 monthలోనే ఫస్ట్ ఇష్యూ అయితే వచ్చింది. సో ఇష్యూ వచ్చిన తర్వాత ఇష్యూ రిజాల్వ్ అవ్వడానికి ఇంకొక 1 month పట్టింది. సో నాకు బ్యాకప్గా నన్ను యాక్టివ్ ఫైబర్ నెట్ కూడా యూస్ చేయడం వల్ల నేను కొద్దిగా సేఫ్ అయ్యాను. బట్ ఆ ఇష్యూ మాత్రం సడన్గా అయితే పవర్ ఆఫ్ అయిపోవడం, తర్వాత నేను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ నెట్ రావడం, సడన్గా మబ్బులు వచ్చినా కానీ నెట్ ఆగిపోవడం, ఇంకేది వచ్చినా కానీ నెట్ ఆగిపోవడం, వర్షం వచ్చినా నెట్ ఆగిపోవడం, ఈ రకంగా అయితే ఉండేది. సో ఓవరాల్గా అయితే నేనైతే పెద్ద టార్చర్ అయితే అనుభవించాను. సో ఫస్ట్ 1 month యాక్ట్ ఫైబర్ నెట్ డిస్కనెక్ట్ చేసేసాను. ఎలాగో ఇది వాడుతున్నాను కదా, 2 నెట్లు ఎందుకని చెప్పి. బట్ దీని యూసేజ్, దీని యొక్క పర్ఫార్మెన్స్ చూసాక నేను ఫిదా అయిపోయి మళ్ళీ యాక్ట్ని తీసుకున్నాను. సో ఏదైనా ఒక ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి ప్రోడక్ట్ బిల్డ్ చేయడమే కాదు, ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ సర్వీస్ అనేది ఎంత బాగుందో ప్రోడక్ట్ అనే కంటిన్యూటీ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కమింగ్ టు ది యాక్ట్, ఏదన్నా ఆబ్వియస్లీగా ప్రతి దానికి ఇష్యూస్ అనేది రైజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫైబర్ నెట్ అనేది కేబుల్స్ కాలిపోవచ్చు, లేదా కేబుల్స్ కట్ అయిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ ఎంత ఫాస్ట్గా వాళ్ళ సర్వీస్ అనేది ఉంటుందో అక్కడ మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. నేను అబ్జర్వ్ చేశాను, యాక్ట్లో అబ్జర్వ్ చేశాను, ఎయిర్టెల్లో అబ్జర్వ్ చేశాను, జియోలో అబ్జర్వ్ చేశాను. 3 నేను వాడి చూశాను. కాకపోతే నేను వాడిని 3 నాకు తెలిసింది ఏంటంటే, యాక్ట్ సర్వీస్ అనేది కొద్దిగా స్పీడ్గా ఉంటుంది. ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్ వితిన్ 2 to 3 hours అది ఫిక్స్ అవ్వడానికి అయితే జరుగుతుంది. అదే ఎయిర్టెల్ అయితే ఇట్స్ టేక్స్ 1 day కూడా జరిగిన రోజులు ఉన్నాయి. ఈ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి నాకు ఇప్పటికొచ్చి ఒక 4-5 ఇష్యూలు వచ్చినాయి. ఫస్ట్ ఇష్యూ అయితే 1 month అయింది సార్ట్ అవుట్ అవడానికి. ఎవరికి కాల్ చేసినా ఎవడో లిఫ్ట్ చేయడు, ఎవరికి లిఫ్ట్ చేసినా వాడు ఇష్యూ రిజల్యూషన్ అయితే చేయడు. ఫైనల్గా ఒక 2 ఇష్యూలు 3 ఇష్యూలు వచ్చిన తర్వాత, ఇష్యూ అంటే ఏం కాదు, ఇంటర్నెట్ పనిచేయకపోవడమే. అట్ ద సేమ్ టైం దీంతోపాటు సెటప్ బాక్స్ కూడా ఇస్తాడు, మన టీవీ ఛానల్స్ పనిచేస్తాయని చెప్పి. ఇందులో ఏం లేదు డొల్లా, మీ ఏదైనా ఛానల్ ఓపెన్ చేస్తే అది రీడైరెక్టెడ్ టు హాట్స్టార్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని ఛానల్ హాట్స్టార్కి కానీ జియో సినిమాకి కానీ రీడైరెక్ట్ అవుతుంది. ఇది యాక్చువల్గా కేబుల్ టీవీ అయితే కాదు. కేబుల్ టీవీ అయితే నేనైతే మోసపోయాను. సెటప్ బాక్స్ అంటే నార్మల్ కేబుల్ టీవీ స్టార్ కనెక్షన్ అనుకుని. సో మొత్తానికి వచ్చేసరికి నేను ఒక 2 months తర్వాత ఇష్యూస్ అయితే ఫిక్స్ అయ్యాను. ఒక కొత్త బాక్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. అప్పుడు పర్లేదు, నెట్ అనేది అప్పుడప్పుడు ఆఫ్ అవుతూ ఉండేది. బట్ స్టిల్ ఓవరాల్ సర్వీస్ అయితే వెరీ ప్యాథటిక్. నేను ఆల్మోస్ట్ 6 months నేను ఇంకా అలా వదిలేసాను. 6,000 పే చేసినా అలాగ వేస్ట్ ఆఫ్ మనీ అన్నట్టుగానే వదిలేసాను. బట్ స్టిల్ ఆ తర్వాత నేను ఇంకా సర్వీస్ అయితే క్యాన్సిల్ చేయాలనిపించుకోలేదు. ఎందుకంటే అది ఎలాగో పని చేయట్లేదు, ఇంకెందుకు క్యాన్సిల్ చేయడం అని చెప్పేసి ఇంకా అది కంటిన్యూ అయింది. నెక్స్ట్ 2 to 3 months అయితే కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత వాళ్ళు బిల్లు కట్టమని అయితే ఫోన్ చేశారు. నేను మాత్రం ఒకటే చెప్పాను, మీరు సర్వీసే చేయలేదు, నాకు 2 to 3 months మీరు ప్రోడక్ట్, మీరు నెట్ పని చేయకపోయినా మీరు ఏం చేయలేదు, మీరు ఇప్పుడు బిల్లు కట్టమంటే ఏం చేయాలంటే వాళ్ళైతే యూ షుడ్ పే ద బిల్ అన్నారు. ఏం పిక్కుంటావు పిక్కు అన్నాను. నేను మాత్రం లిటరల్గా అదే చెప్పాను, ఎవడేం చేసినా కానీ. సో వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారో నాకు తెలియదు. మహా అయితే ఒక 1000-2000 బిల్ ఎంత వస్తుంది. బట్ స్టిల్ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కట్టను. నాకైతే దీన్ని పగలగొట్టాలన్నంత కోపంతో అయితే ఉన్నాను ఈ ప్రోడక్ట్ని. ఎందుకు పనికిరాదు కానీ. బట్ స్టిల్ ఏదైనా పగలగొట్టాలంటే కొద్దిగా మనసు ఒప్పట్లేదు. అది పని చేసినా పని చేయకపోయినా మన చేతితో మనం చేయకూడదని ఒక్క రీజన్తోనే నేనైతే ఆగిపోతున్నాను. ఇది జియో ఎయిర్ ఫైబర్కి వచ్చేటప్పటికి మీరు మాత్రం ఇన్స్టాల్ చేయాలనుకుంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి మీ ఏరియాలో కనెక్టివిటీ ఎలా ఉంది. ఎవరైనా యూస్ చేస్తే, నేనైతే కనుక హైదరాబాద్ కొండాపూర్లో ఉంటున్నాను. సో ఇక్కడైతే నేను అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్ అయితే ఇది. మీ ఏరియాలో కనెక్టివిటీ అయితే ఎలా ఉంది, సో వర్కింగ్ ఎలా ఉందో తెలుసుకుని అయితే ఇన్స్టాల్ చేయండి. నా పర్సనల్ సజెషన్ అయితే అసలు దీని వైపే చూడొద్దని చెప్తాను. ఎంత కొత్త టెక్నాలజీ అయినా కానీ పెద్ద
భయపడకూడదు ఏం లేదు ఇక్కడ. సో నార్మల్ నార్మల్ ఫైబర్ నెట్టే చాలా బెటర్ దీని మీద. సో మీకు ఎలా అనిపించిందో, ఒకవేళ మీరు కనుక జియో ఎయిర్ ఫైబర్ కనుక వాడుతున్నట్లయితే మీకైతే ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.